మనలో చాలా మందికి ఒక భ్రమ ఉంది. బయట అన్నీ బాగుంటేనే నేను లోపల బాగుంటాను అని అనుకుంటాం. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ ప్రపంచం ఎప్పుడు మనకు కావాల్సినట్లుగా ఉండదు. వాతావరణం, మనుషులు, పరిస్థితులు ఇవేవి మన కంట్రోల్లో లేవు. కానీ వీటి కారణంగా మనం నిరంతరం స్ట్రెస్ అవుతాము, యాంగ్జైటీకి గురవుతాము, అసహనానికి లోనవుతాము. మన ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో మనకు తెలుసు, కానీ మన మనసులో ఏ ఆలోచన ఉండాలో మాత్రం మనకు తెలియటం లేదు. మనం ఐటీ ఇంజనీర్లు కావచ్చు, సివిల్ ఇంజనీర్లు కావచ్చు, కానీ మన జీవితానికి కావలసిన ఇన్నర్ ఇంజనీరింగ్ విషయంలో మాత్రం మనం ఫెయిల్ అవుతున్నాం. మనల్ని మనం మేనేజ్ చేసుకోలేకపోతున్నాం. ఇక ప్రపంచాన్ని మేనేజ్ చేస్తాం. ఇది కేవలం ఒక సమస్య కాదు, మన వ్యక్తిత్వానికి పట్టిన తుప్పు. ఈ అసంతృప్తికి, ఈ బాధకి కారణం ఏంటో తెలుసా? మనం మన బాధ్యతను వేరొకరి మీదకి నెట్టేయడం. వాడు అలా అన్నాడు కాబట్టి నాకు కోపం వచ్చిందని అంటాం. అంటే మీ కోపానికి బాధ్యత ఎదుటి వ్యక్తిదేనా? మరి మీ శాంతికి బాధ్యత ఎవరిది? బాహ్య పరిస్థితుల మీద ఆధారపడటం అనేది ఒక వ్యసనంలా మారిపోయింది. మనం ఒక అద్భుతమైన మొబైల్ కొంటాం, కానీ ఎలా వాడాలో తెలుసుకోవడానికి ఒక మాన్యువల్ చదువుతాం. మరి ఈ మానవ శరీరం, ఈ మెదడు అనే అత్యంత సంక్లిష్టమైన మెషిన్ ఎలా వాడాలో మనం ఎప్పుడైనా నేర్చుకున్నామా? లోపల మార్పు చేసుకోకుండా బయట మార్పు కోసం ప్రయత్నించడం అనేది చుట్టూ చీకటిగా ఉందని సూర్యుని తిట్టడం లాంటిది. సూర్యుడు తన పని తను చేస్తాడు, మీరు మాత్రం కళ్ళు మూసుకొని కూర్చున్నారు. మన చుట్టూ ఉన్న సమాజం మనకి నేర్పింది ఒకటే: పోటీ పడండి, సంపాదించండి, విజయం సాధించండి. కానీ ఆ విజయం సాధించిన తర్వాత కూడా ఎందుకు ప్రశాంతత ఉండటం లేదు? ఎందుకంటే మనం జీవించడం మర్చిపోయాం. కేవలం సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మనసులో చెత్తను నింపుకొని సువాసన రావాలని కోరుకోవడం ఎంత అవివేకమో, లోపల ఇంజనీరింగ్ సరిగ్గా లేకుండా బయట అద్భుతాలు జరగాలని కోరుకోవడం కూడా అంతే ప్రమాదకరం. సమస్యని అధిగమించడానికి మొదటి మెట్టు రెస్పాన్సిబిలిటీ అంటే మనం అనుకునే అప్పులు తీర్చడమో, పని పూర్తి చేయడమో కాదు. రెస్పాన్సిబిలిటీ అంటే ప్రతి పరిస్థితికి స్పందించే సామర్థ్యం. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని తిట్టినప్పుడు తిరిగి తిట్టడం అనేది ప్రతిచర్య, కానీ ప్రశాంతంగా ఉండడం అనేది స్పందన. ఆ స్పందించే శక్తి మీ దగ్గరే ఉంటుంది. యోగా అంటే ఏదో శరీరాన్ని విరవటమో, గాలి పీల్చటమో కాదు. యోగా అంటే మీ శరీరాన్ని, మీ మనస్సుని, మీ ప్రాణాన్ని ఒక లయతో తీసుకురావటం. మీ లోపల ఒక క్లారిటీ నిర్మించుకోండి. నా జీవితానికి నేను బాధ్యుడనే సత్యాన్ని మీరు ఎప్పుడైతే లోతుగా అంగీకరిస్తారో అప్పుడు మీలో ఒక అద్భుతమైన మార్పు మొదలవుతుంది. మీ సంతోషం అనేది ఒకరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండదు. అలా ఉన్నప్పుడు మీరు కేవలం ఒక వ్యక్తిగా ఉండరు, మీరు ఒక శక్తిగా మారుతారు. మీ లోపల మీరు ఆనందంగా ఉన్నప్పుడు బయట యుద్ధం జరుగుతున్నా మీరు స్థిరంగా ఉండగలరు. ఇదే నిజమైన ఇన్నర్ ఇంజనీరింగ్. మీ లోపల వ్యవస్థని మీరు ఎంత పగడ్బందీగా డిజైన్ చేసుకుంటారో బయట ప్రపంచం మిమ్మల్ని అంతగా గౌరవిస్తుంది. ఇక నుంచి మీ జీవితం ఎలా ఉండబోతుందో ఈ క్షణం నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. పొద్దున్నే నిద్ర లేవగానే ఈ రోజు నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు అని కాకుండా, ఈ రోజు నా లోపల నేను ఎంత అద్భుతంగా ఉంటాను అని మీకు మీరు చెప్పుకోండి. ప్రతి పనిని ఒక బాధ్యతగా కాకుండా ఒక అవకాశంగా చూడండి. మీరు చేసే పని చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, మీరు ఎంత సంతృప్తితో చేస్తున్నారనేదే ముఖ్యం. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో మీరు దేన్నైనా సృష్టించవచ్చు, కానీ మిమ్మల్ని మీరు సృష్టించుకోవడం కంటే గొప్ప సృష్టి మరొకటి లేదు. మీ ఆలోచనలు, మీ భావాలు మీ చేతుల్లో ఉండాలి. అప్పుడే మీరు మీ జీవితానికి నిజమైన ఇంజనీర్ అవుతారు. రేపు కాదు, వచ్చే వారం కాదు, మార్పు ఇప్పుడే మొదలవ్వాలి. మీ ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు, మీ మనసులో ఒక నిశ్చలమైన ప్రశాంతత, ఇవే మీ విజయానికి అసలైన కొలమానాలు. బయట ఉన్న గందరగోళం మిమ్మల్ని తాకకూడదు అంటే మీ లోపల మీరు ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. అప్పుడే మీరు నిజమైన స్వేచ్ఛని అనుభవిస్తారు. నేటి నుంచే ఆ నిర్మాణాన్ని మొదలు పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.